అందరికీ నమస్కారం. ఈరోజు మనం వామువాకు రైస్, ఇది ఒక పులిహోర చేసినట్టే, నిమ్మకాయ పులిహోర చేసినట్టే చాలా ఈజీ పద్ధతి. ముందుగా కొన్ని పప్పులు అంటే శనగపప్పు, మినపప్పు, పల్లీలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి నూనెలో వేపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో వాము పేస్ట్గా చేసుకొని ఈ వేగిన తర్వాత ఆ పేస్టును ఈ తాలింపులో అంటే పేస్టును మిక్సీ పట్టుకొని ఆ పేస్టును ఈ తాలింపులో వేసుకొని ఆ తర్వాత మన అన్నంలో కొంచెం సాల్టు కలుపుకొని ఆ అన్నం దీంట్లో వేసుకొని కలుపుకోవడమే. చాలా సులభమైన పద్ధతి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ వామాకు రైస్ను అసలు వామాకు పులిహోర కూడా అనొచ్చు, ఎందుకంటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇది మనకు ఇంట్లో చేసినప్పుడు నాకు ఎక్కువ కావాలి అంటారు, ఎందుకంటే చాలా రుచికరమైన పదార్థం. ఈ పదార్థాన్ని మీరు అలా తాలింపు పెట్టుకొని ఆ తాలింపులో వామాకు పేస్ట్ వేసుకొని తగ్గట్టు ఉప్పు అన్నంలో వేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు, మరి జీలకర్ర, మరి పసుపు ఎందుకంటే ఇది గ్రీన్గా ఉంటుంది కాబట్టి పసుపు వేసుకోకపోవడం మన ఇష్టము. దాంట్లో తాలింపులో ఈ అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వేడైన తర్వాత పచ్చివాసన పోయేట్టుగా చేసుకున్న తర్వాత ఈ వామాకు రైస్ను మీరు అంటే బౌల్లో తీసుకొని ఆ బౌల్ నుంచి ప్లేట్లో తీసుకొని సంతోషంగా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ వామాకు రైసు మీరందరూ కూడా చేసుకొని తప్పనిసరిగా అందరూ తినండి. దీని గురించి అందరికీ తెలియజేయండి. ఈ వామాకు రైస్ అందరూ చేసుకొని తినండి. మా ఈ 27 గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.